హాయ్ అండి, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. ఇవాళ రెసిపీ శ్రావణ మాసం స్పెషల్ అండి, పూర్ణం బూరెలు. ఇవి ఎక్కువగా ఫెస్టివల్స్ టైంలో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా చేసిన వాళ్ళైనా నేను చెప్పే విధంగా చేస్తే కనుక పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం అయితే ఫస్ట్ ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు బాగా కడుక్కున్నాక ఇందులో వాటర్ వేసి 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. చాలామంది ఓవర్ నైట్ నానబెడతారు, అవసరం లేదండి. 1 గంట నానబెట్టుకుంటే కనుక మనకు సరిపోతుంది. నెక్స్ట్ అయితే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం అండి. రేషన్ బియ్యమైనా మామూలు బియ్యమైనా ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని కూడా కడిగి వాటర్ వేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇది సోయ కోసము. సో ఇప్పుడైతే చూడండి, ఇవి బాగా నానాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. పలుచగా అయితే మనకి పర్ఫెక్ట్గా రావన్నమాట. సో నేను చూపించే విధంగా వాటర్ అనేది యాడ్ చేస్తూ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఇందులో కొద్దిగా ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇందులో షుగర్ యాడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక యాడ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు. సో ఇది ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. లేదా అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం నానబెట్టిన శనగపప్పు చూడండి ఉంది కదా, దీన్ని కుక్కర్లో వేసుకొని 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చల్లారినాక దీన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా బెల్లాన్ని ఇలా తురుము తీసుకోవాలి. 1 కప్పు తీసుకొని దీన్ని చాలా స్మూత్గా మనం దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్ద ఉంది కదండి, అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇందులో వాటర్ ఏమైనా చెమ్మ ఉంటే పోయేంత వరకు ఈ విధంగా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలండి. పూర్తిగా సిమ్లో పెట్టాలి, లేదంటే మాడిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో 1 స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొబ్బరి తురుము వేసుకోవాలండి. 1 కప్పు వేసుకొని ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినాక ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అప్పుడు మనం బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం ఈ కొంచెం ముద్దను తీసుకొని బూరెలు షేప్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా సైజ్ సరిపోతుంది. మనం ఇది సోయిలో ముంచు కానీ కాస్త పెద్దగా అవుతాయి కాబట్టి ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. సో అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ చేయితో వేయడం ఇబ్బంది అయితే ఈ విధంగా గరిటతో కూడా మనం బూరెలు వేసుకోవచ్చండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఈ ముద్దని ఇందులో డిప్ చేస్తూ వేసుకోవాలండి జాగ్రత్తగా. చూసారు కదా, ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మనకి ప్రసాదం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. ఏ ఫెస్టివల్ టైంలో కానీ ఈ విధంగా మనకి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.